హలో గైస్, అందుకే ఇవాళ అయితే మనం అయితే బిఆర్ మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. స్టార్ట్ చేయగానే అయితే మనకి ఆల్ఫైన్ మ్యాప్ అయితే వచ్చింది. ఇదే నేనైతే ఫస్ట్ టైం ఆడబోతున్నాను అనమాట ఆల్ఫైన్ మ్యాప్లో. ఈ మ్యాచ్లో అలాగైనా బోయా కొట్టాలని నేను ఆశిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం అయితే ఈ మ్యాప్ తెలియదు కాబట్టి మన స్ట్రేంజర్స్కి అయితే మనం ఫ్లాగ్ అయితే ఇచ్చామన్నమాట. వీడు ఇందులో దింపిలా ఉన్నాడు, మనం డైవర్ట్ అయిపోవాలి. ఈ మ్యాచ్ ఎలాగైనా మనం అయితే అయిపోయి గేమ్ సౌండ్ ఎక్కువ వచ్చేస్తుంది. మనం ఈ మ్యాచ్ అయితే ఎలాగైనా సరే బోయ కొట్టే తీరాలి. మనకి మంచి లూట్ దొరకాలి. లూట్ చేసుకుందాం, లోపలికి వెళ్దాం. ఓకే, షార్ట్ రేంజ్ కానీ అయితే కావాలి గమ్ని. లాంగ్ రేంజ్ అయితే ఎక్కువ ఉన్నాయి. లాంగ్ రేంజ్, షార్ట్ రేంజ్ అయితే కావాలి. దీంతో మేనేజ్ చేద్దాం. అందాక ఇది వద్దు. ల్యాండ్ మైన్ అయితే దొరికింది. ఏదో ఒక విన్నింగ్ మిషన్ దగ్గర అయితే పెట్టేద్దాం గైస్ ల్యాండ్ మైన్. వుడ్ పేకర్ అయితే ఉంది, వద్దు. మనకైతే ఎనిమిస్ ఎక్కడ కనిపించట్లేదు. ఇక్కడ దగ్గర వెళ్ళి అక్కడ ఎనిమిస్ లేరు గైస్. మనకి షార్ట్ రేంజ్ కానీ అయితే కావాలి అర్జెంటుగా. వెల్డింగ్ మిషన్లో ఏమైనా ఉందో చూద్దామా. మంచిగానే దొరికింది షార్ట్ రేంజ్. 4x స్కోప్ అయితే దీనికి పెట్టాను. షార్ట్ రేంజ్ ఉందో లేదు చూద్దాం. MP40 స్టోర్లో అయితే లేదు గైస్. MP40 దొరకలేదు. దాన్ని మేనేజ్ లూట్ బాక్స్ దగ్గరికి వెళ్దాం. మనకి అది గన్ దొరికింది. ఇప్పుడు మనకైతే మన ఫ్రెండ్ అయితే ఎనిమిస్ నాక్ చేశారు. అర్జెంటుగా వెళ్ళాలి. అప్పుడు 2 kills కొట్టేశారు. మనం ఎలిట్ చేస్తున్నాం. అందాక మనం ఇంకా యామో అయితే కావాలి. యామో తీసుకుని మనం ఎనిమిస్ మీదకి రష్కి వెళ్ళిపోవచ్చు. మీరు ఎవరైనా కొత్తగా వీడియో చూస్తుంటే అలాగే మన ఛానల్ కొత్తగా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. అలాగే మనకి చెప్పడం మర్చిపోయాను, మన ఛానల్ అయితే 100 సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉంది. కాబట్టి మీరు కొమ్మని 100 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేస్తే నేనైతే 100 సబ్స్క్రైబర్స్ స్పెషల్ లైవ్ పెడతానమాట. లైవ్లో మీకు గివ్ అవే అయితే ప్లాన్ చేస్తాను. జోన్ మూవ్ అవుతుంది, తొందరగా వెళ్ళాలి. హిస్టరీస్ వేసుకుని వెళ్ళిపోవచ్చు గైస్. ఇక్కడ అసలు ఈ ప్లేస్లో ఒక్క ఎనిమి కూడా లేడు. హిస్టరీ వేద్దాం ఫస్ట్ గైస్. బిల్డింగ్ మిషన్ దగ్గరకు వచ్చాను. ఇక్కడ ఏమైనా ఉన్నారు ఎనిమిస్ అయితే అక్కడ కనిపించట్లేదు. హిస్టరీ వేద్దాం గైస్. మన దగ్గరలోనే ఎనిమిస్ అయితే వస్తారు. అప్పుడే అలైవ్ 35 అయిపోయింది, ఇంకా 0 kills. హిస్టరీ చేద్దాం గైస్ ఫస్ట్. 4x స్కోప్ అయితే తీసాను. మన దగ్గరలోనే ఉన్నాడు. కనిపించాడు 16 పడట్లేదు గైస్. మనం అయితే SVD తీసుకుందాం, స్టోర్లో ఉంది. SVD అయితే టప్ 3 బుల్లెట్లతో నాక్ అయిపోతాడు ఎనిమి. ఇక్కడ ఎనిమి కనిపించట్లేదు. గ్లోవాల్ అయితే తీసుకున్నాను అనమాట. హీట్ చేసుకున్నాడు అనుకుంటా. మనోడి దగ్గర ఎనిమి గమ్మున వెళ్ళాలి గైస్. 79 పడింది. గమ్మున రష్కి వెళ్ళాలి. డిమిట్రీ ఆన్ చేస్తాడు, గమ్మున వెళ్ళాలి. ఎవడో ఫ్రీ కిల్ గైస్. ఫ్రీ కిల్ అయితే వచ్చింది. ఎదరి నుంచి అయితే ఒక ఎనిమి అయితే మనకి ఫైర్ ఇస్తున్నాడు అనమాట. అర్జెంటుగా అన్నీ అయిపోయారు. 2 kills అయితే వచ్చాయి. ఫుల్ కిల్ చేస్తున్నా. ఫుల్ కిల్ అయిపోయాడు. లిస్ట్ అయితే అయిపోయింది. మనమైతే మన ఫ్రెండ్కి అయితే రివైవ్ అయితే ఇచ్చేద్దాం. రివైవ్ ఇచ్చి జోన్కి అయితే మూవ్ అయిపోతాం. రివైవ్ అయితే సక్సెస్ఫుల్గా ఇచ్చేసాం.
రిపేర్ కిట్ అది వేసేసుకున్నాం. జోన్కి అయితే మూవ్ అవుతాం. ఇంకెవరైనా ఉన్నారో లేదు చూసుకుందాం. మెడ్ కిట్స్ అయితే తీసుకుందాం. ఇక్కడైతే లూట్ చేసేసుకున్నాను. అక్కడ కూడా ఇంకోటి ఉంది లూట్ బాక్స్. ఇక్కడ కూడా అయితే లూట్ చేసుకున్నాను. ఫైరింగ్ వస్తుంది, మన ఫ్రెండ్ అనుకుంటా. ఇంకైతే జోన్కి అయితే మూవ్ అయిపోదాం. వీటి కోసం కొంచెం ఆగుతాంలే. గమ్మునైతే జోన్లోకి మూవ్ అవ్వాలి. వీళ్ళంతా వెనక్కి వస్తున్నారు. మళ్ళీ గ్రూప్గా ఉండి వెళ్దాం గైస్. నాకొద్దు గైస్, నాకొద్దు లూటు. రివైర్ పాయింట్లో ఎందుకురా బాబు నువ్వు. ఈ మ్యాచ్ ఎలాగైనా బోయే కొట్టాలి గైస్. తెలుగు కమ్యూనిటీలో ఉన్నది ఇంకొక ఛానల్ అయితే వేరే ఎలాగైనా సపోర్ట్ చేసి నన్ను అలా పైకి తీసుకెళ్లారని కోరుతున్నాను. తెలుగు యూట్యూబర్ని సపోర్ట్ చేయండి గైస్. వెళ్ళే మిషన్లు ఇంకేమన్నా ఉందా చూద్దాం. అలాగే నేనైతే హిట్ లిస్ట్ అయితే తీసాను. అదేమో చాలా లాంగ్లో ఉంది. ఇప్పుడు అంత దూరం వెళ్ళలేములే గైస్. మనం అయితే జోన్కి ఫస్ట్ పోవాలి. మనోడు ఎవడో ఫైరింగ్ తీసుకున్నాడు. ఎనిమియా కాదు, P90 గన్ ఉంది మన దగ్గర ఉంది. ఇది స్నో వింటర్లాండ్ స్పెషల్ MP P90. మనమైతే జోన్కి అయితే వచ్చేసాం. ఇంకా ఎంతసేపు రా బాబు. ఇక్కడైతే క్యాంప్ చేద్దామా? అందరూ ఒక చోట ఉన్నాడు రా బాబు. ఇక్కడ ఇందులోకి వెళ్దాం. ఇక్కడ ఏమైనా లూట్ వస్తుందా? ఇక్కడైతే లేదు. మన దగ్గర అయితే ల్యాండ్ మైన్ అయితే అలాగే ఉంది. ఎక్కడ పడదామో అర్థం కావట్లేదు. ల్యాండ్ మైన్ ఎలా 17లోకి పడింది. హలో గైస్, మీకైతే ఫ్రీగా రీడమ్ కోడ్ కావాలైతే నాకు కామెంట్ సెక్షన్లో రీడమ్ కోడ్ అని పెట్టి ఈ వీడియోకి 5 లైక్స్ దాడితే నేనైతే రెండు కోడ్ వీడియో అయితే పెడతాను. ఫ్రీగా రీడమ్ కోడ్ ఎలా ఎర్న్ చేసుకోవాలో నేను చెప్తాను అన్నమాట. మీరైతే లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. మన ఫ్యామిలీలో మెంబర్ కింద అవ్వండి. ఇక్కడ ఈ వెల్డింగ్ మిషన్ దగ్గర మనం అయితే ల్యాండ్ మైన్ అయితే పెట్టుద్దాం. కొంచెం లూట్ చేసుకుందాం. ఇక్కడ కూడా ఎనిమిస్ లేయర్ గైస్. ల్యాండ్ మైన్ అయితే తీసాం. గమ్ముని ఫాస్ట్గా పెట్టేసి జోన్కి అయితే మూవ్ అయిపోదాం. సరే ల్యాండ్ మైన్ అయితే పెట్టి యాక్టివ్ అయిపోయింది. తొందరగా వెళ్ళిపోదాం జోన్. ఇప్పుడు దాకా ఒక ఎనిమి కూడా నాకు కనిపించట్లేదు. కాయిన్స్ టచ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఎలా అయితే ఇప్పుడు 14 మెంబర్స్కి వచ్చింది. నేనైతే 2 కిల్స్ అయితే చేశాను. గమ్ముని జోన్లోకి మూవ్ అయిపోవాలి. ఇక్కడ కూడా నాకు ఒక్క ఎనిమి కూడా కనిపించట్లేదు. ఒక్క ఎనిమి కూడా కనిపించట్లేదు నాకు. ఇంతసేపటికి నాకు 2 కిల్స్ మాత్రం వచ్చాయి. ఇదే బెరుండలో అయితే ఎక్కడ పడితే అక్కడ ఎనిమిస్ కుప్పలుగా ఉంటారు. ఎంతసేపు రా బాబు. అన్న ఇంకా ఎవరు లైక్ చేయకపోతే డోంట్ ఫర్గెట్ టు లైక్. ఈ వీడియోలో మీకు నేను ఇచ్చే ఛాలెంజెస్ ఏంటంటే 20 లైక్స్ అనమాట. 20 లైక్స్ గమ్ముని టార్గెట్ అనమాట. గమ్ముని కంప్లీట్ చేసేయండి. వ్యూస్ టార్గెట్ ఏమో 50 ఇస్తున్నాను. మీరు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను గైస్. ఇక్కడ కొంచెంసేపు మన టీమేట్స్ అయితే ముందుకు వెళ్తున్నారు.
అక్కడ కాయిన్స్ ఉన్నాయి గైస్, అక్కడ కాయిన్స్ టచ్ చేసి వెళ్దాం. ఆ కాయిన్స్ ఎందుకంటే రివైవ్ ఇచ్చడానికి పనికి వస్తాయి కదా. ఇక్కడ కూడా లేరు గైస్, ముందే అందరూ మిడ్లోకి వెళ్ళిపోయినట్టున్నారు. జోన్ ఎడ్జెస్లో ఎవరో లేరు, క్యాంపర్స్ కూడా లేరు గైస్. ఇక్కడ అలైవ్ అయితే 12 వచ్చింది, అంటే 4 టీమ్స్ అయితే ఉన్నాయి. 4 కూడా కాదు, 3 టీమ్స్. అలైవ్ 11. ఫైట్ ఇప్పుడే జరిగినట్టుంది. ఓ సిగ్నల్ టవర్ ఇది. సిగ్నల్ టవర్ దగ్గర దాకా వచ్చాం. మేము జోన్ ఎండ్ దగ్గర ఉన్నాను. మేము మిడ్కి వెళ్తే ఇప్పుడే బెస్ట్ అనుకుంటున్నాను. ఇంకా అందుకని నేను కాస్త ఫ్రంట్ కవర్ తీసుకుని వెళ్దాం, ఫైట్ చేద్దాం. మళ్ళీ అలైవ్ అయితే పెరిగింది గైస్, మళ్ళీ 13కి వచ్చింది. మీకు ఏమైనా వీడియోలో ల్యాగ్ అనిపిస్తే సారీ గైస్, ఇది లో డివైస్ కాబట్టి మీకు అలాగే ఉంటుంది. మన ఛానల్ గ్రో అవుతుంటే నేను కూడా అప్డేట్ అయితే చేస్తాను గైస్. మన ఊళ్ళో అయితే ఇక్కడ ఫైనల్గా అలైవ్ అయితే 10లోకి వచ్చింది. ఫాస్ట్గా మనం అయితే క్లియర్ చేసుకోవాలి. మన వాళ్ళు అయితే నా దగ్గర ఒకడు ఉన్నాడు. నేను ఇంకా కిందకి వెళ్తా బెస్ట్ అనుకుంటున్నాను. పర్లేదు, మన వాళ్ళ దగ్గర అలా ఉంటే సరిపోద్ది అనుకున్నా. కిందకి వెళ్తాను గైస్, సపోర్ట్ ఉంటారు లేకపోతే ఇలా. మన వాళ్ళు అటు వెళ్తున్నారు, మనం కూడా వెళ్దాం గైస్. ఇక్కడెక్కడ ఎనిమిస్ లేరు. అక్కడ నుంచి ఫైరింగ్ వస్తుంది గైస్, గమ్మున క్లియర్ చేద్దాం. గమ్మున గైస్, గమ్మున. అక్కడైతే గ్లోవల్ వచ్చింది, గ్లోవల్ ఉంది అక్కడ. ఎనిమిది దగ్గర వెళ్దాం. డ్యామేజ్ అయ్యటం పర్లేదు, స్కిల్ ఉపయోగించాం. ఓ ఇక్కడ ఎవరో నాకు సార్. ఓ మై గాడ్, గ్లోవల్ పట్టలేదు, పడింది. అయ్యి బాబాయ్, సూపర్ మార్కెట్ వేసుకోవాలి గమని. ఏ పైన మన ఫ్రెండ్స్కి. ఓ ఎనిమిస్ గమని, మన వాళ్ళు మేనేజ్ చేస్తారులే. కానీ అర్జెంట్ కవర్లోకి వెళ్ళాలి. ఏ పైన ఎనిమిస్ అయ్యి బాబాయ్, ఏరా నా కొడుకుని. ఓ వెనకాల నుంచి అర్జెంట్గా కవర్లోకి వెళ్ళాలి గైస్. కవర్ ఎలా 3కి అయితే వచ్చింది. 2 మెంబర్స్ మాత్రం 1v2 సిచ్యువేషన్. ఈ మ్యాచ్ ఓడిపోతే ఇంకేం లేదు, అంతే. అనుకున్న లక్ష్యం నెరవేరలేదు. గమని ఎక్కడైతే ఎనిమిది లేడు, ఎక్కడికి పోయాడు రీడు. నాకైతే స్నైపర్ సౌండ్ అయితే వినిపిస్తుంది, నాకు ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడరా ఇక్కడైతే ఎనిమిది ఎక్కడ కనిపించట్లేదు. మనమైతే బయటికి వెళ్తే బెస్ట్ అనిపిస్తుంది. జోన్ కూడా మూవ్ అవుతుంది. ఎండింగ్ జోన్లో డ్యామేజ్ గట్టిగా పడుతుంది. ఎనిమి ఇక్కడ లేడు, ఎక్కడరా? వెనకాలైతే గ్లూవల్ అయితే కనిపించింది. స్నైపర్ సౌండ్ కూడా వినిపిస్తుంది. వచ్చేసాడు ఎనిమి. స్కేట్ జంప్. ఓర్ని పోరే, వీడైతే నాక్. ఒక బుల్లెట్. షెడ్ మ్యాన్, స్నైపర్ తోటి ఇచ్చి పడేసాడు గైస్. ఫైనల్లీ ఇది మన ఇవాళ కంటెంట్ అనమాట. మీరు ఇలా సపోర్ట్ చేస్తే నేను ఇలా బోల్డ్ వీడియోస్ పెట్టి మీకు కూడా సపోర్ట్ ఇచ్చి నేను అలా గివేవేస్ కూడా ప్లానింగ్ ఉందన్నమాట. మన 100 సబ్స్క్రైబర్స్, ఫస్ట్ 100 సబ్స్క్రైబర్స్ అవుతే మనం గివేవే అయితే స్టార్ట్ చేస్తాం. లేట్ చేయకుండా
మీరైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఈరోజు వీడియో ఇదే అనమాట. టాటా జయం గైస్.